హైదరాబాద్ ను ప్రపంచంలోనే టాప్ 10 నగరాల్లో ఒకటిగా నిలిపేలా తెలంగాణ విజన్ 2047 లక్ష్యాలున్నాయి. అందులో పలు కీలకమైన నిర్మాణాలు, ప్రణాళికలున్నాయి. ఇవి వాస్తవ రూపంలోకి వచ్చాక హైదరాబాద్ వాసులకు ఎన్నో అందుబాటులోకి వస్తాయని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. నగర భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ను అభివృద్ధి చేసి మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ సర్వీసుల్ని వీటికి అనుసంధానం చేస్తారు. అప్పుడు అందరికీ సమీకృత రవాణా వ్యవస్థల్ని అభివృద్ధి చేస్తారు. మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ సర్వీసుల్ని అనుసంధానిస్తారు. కామన్ మొబిలిటీ కార్డ్ అందుబాటులో తెస్తారు. ప్రత్యేక మార్గాల్లో బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ బీఆర్టీఎస్ ఏర్పాటు చేస్తారు. ఓఆర్ఆర్ వరకు ప్రజా రవాణా విస్తరిస్తారు. నగర వ్యాప్తంగా 1000 కిలోమీటర్ల మేర వాకింగ్, సైక్లింగ్ కారిడార్లు, నడిచే వారి కోసం ప్రత్యేకమైన ట్రాక్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు, స్కై వాక్లను అందుబాటులోకి తెస్తారు. ప్రధానంగా రవాణా ఆధారిత అభివృద్ధికే ప్రాధాన్యమిస్తారు. ప్రజా రవాణా మార్గాల నుంచి 15 నిమిషాల్లోనే చేరుకునే దూరంలో నిర్మించి ఆఫీసులు, కమర్షియల్ బిల్డింగ్లు, నివాసాలకు ప్రోత్సహిస్తామన్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న పారిశ్రామిక భూముల అభివృద్ధి కోసం బ్రౌన్ ఫీల్డ్ మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తారు. భూములను పలు రకాలుగా వాడుకునేలా అభివృద్ధి చేస్తారు. పర్యాటక పెంపు, వారసత్వ సంపద పరిరక్షణకు చర్యలు తీసుకుంటారు. మ్యూజియంల ఆధునికీకరణ, పాత బస్తీకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ హోదా సాధించే దిశగా కృషి చేయనుంది తెలంగాణ సర్కార్. నగర వ్యాప్తంగా 1500 కిలోమీటర్ల మేర పీపుల్ ఫస్ట్ కారిడార్లను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ రద్దీ లేని సురక్షిత వీధుల్ని డిజైన్ చేయనున్నారు. 100 పార్కుల్ని, ప్లాజాలను అభివృద్ధి చేస్తారు. వీటిని సాంస్కృతిక కేంద్రాలుగా, భారీ ఈవెంట్లకు వేదికలుగా మారుస్తారు. గాంధీ సరోవర్ని తీర్చిదిద్దుతారు. బ్లూ గ్రీన్ హైదరాబాద్ 2047 లో భాగంగా మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేస్తారు. 100 చెరువుల్ని సుందరీకరిస్తారు. గ్రీన్ స్ట్రీట్స్ నెట్వర్క్ ని ఏర్పాటు చేస్తారు. నగరంలో మూసీని పడమర వైపు నుంచి తూర్పు వరకు దాదాపు 35 నుంచి 40 కిలోమీటర్ల పొడవున అంతర్జాతీయ స్థాయిలో సుందరీకరణ, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తారు. వాటర్ టాక్సీ డాక్స్, జెట్టీలు, మూసీ దాటేందుకు వంతెనలు, వీక్షించేందుకు డెక్లు, రవాణా సదుపాయాలు కల్పించాలనేది ప్రభుత్వ బృహత్తర ప్రణాళిక. 100 వరకు జలాశయాల వద్ద సైక్లింగ్, వాకింగ్ లూప్స్, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, రెయిన్ గార్డెన్స్ ఏర్పాటు చేస్తారు. హుస్సేన్ సాగర్ 2.0తో సుందరీకరణ చేపడతారు. 1500 కిలోమీటర్ల అర్బన్ ఫారెస్ట్ బ్లాక్స్, స్ట్రీట్ కనోపీ, నడక మార్గాలు ఏర్పాటు చేస్తారు. మొక్కల పెంపకం పెంచి గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే హైదరాబాద్ లో 24 గంటలు తాగునీరు సరఫరా చేస్తారు.